రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కెరియర్ టర్న్ అయిపోయే సినిమాలు రాజమౌళి తీస్తాడు అన్నది ఒక నమ్మకం. సేమ్ ఇదే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాడు హీరో మహేష్ బాబు కూడా. ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్ని చేసుండొచ్చు. అయితే వాటిట్లో కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాలు అనంటే ఓ 3 చిత్రాలే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏ హీరోతో రాజమౌళి వర్క్ చేసినా ఆ సినిమా అతని కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెడుతోంది. చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే కెరీర్ ను మలుపు తిప్పే చిత్రాలను అందించగలరు. బాహుబలి తర్వాత ప్రభాస్, త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, తారక్ గ్లోబల్ రికగ్నిషన్ అందుకున్నారు అంటే అందుకు కారణం రాజమౌళి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరోగా జర్నీ స్టార్ట్ చేసిన 20 ఏళ్లు పైగా ఉన్న కెరీర్లో 3 చిత్రాలు మాత్రమే తనని ప్రేక్షకుల ముందు కొత్తగా ఆవిష్కరించాయని చెప్పాడు సూపర్ స్టార్. 2001లో విడుదలైన మురారి, 2006లో వచ్చిన పోకిరి, అలాగే 2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలు తన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలుగా ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ 3 కూడా బ్లాక్ బస్టర్స్, పైగా టాలీవుడ్ పై కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీస్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రాజమౌళి చిత్రం కూడా చేరే అవకాశం ఉంది అనేది అందరూ చెప్పుకొస్తున్న మాట. అదే నిజం కావాలని సూపర్ స్టార్ ను దర్శక ధీరుడు వరల్డ్ ఆడియన్స్ కు చేరువ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారని, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.